ఒక సిస్టర్ నాకు కామెంట్ పెట్టారు. అది ఏంటంటే ఫస్ట్ వీడియోలోకి వెళ్ళిపోదాం. హాయ్ హలో అందరూ బాగున్నారా? ఐ హోప్ అందరూ బాగున్నారని అనుకుంటున్నాను. ఈరోజు మా బాబుకి నేను ఉగ్గు ప్రిపేర్ చేస్తున్నా. ఈ ఉగ్గు పౌడరు నేను 1 మంత్కి ఒకసారి చేసి పెట్టుకుంటా. అది కూడా మా బాబుకి డే బై డే ఇస్తాను. ఒకరోజు సిర్లాక్ ఇస్తాను, ఒకరోజు ఉగ్గు ఇస్తాను. ఆ ఉగ్గు ఓన్లీ ఉగ్గే కాదు, అందులో ఒక యాపిల్ కూడా యాడ్ చేస్తాను. ఇలా ఎందుకంటే రోజు ఒకటి ఫుడ్ పెడితే మనం కూడా తినలేం కదా, అందుకనేసి ఒకరోజు సిర్లాక్ ఇస్తా, ఒకరోజు ఉగ్గిస్తా. బ్రేక్ఫాస్ట్ లంచ్ అయితే సేమ్ మేము తినేదే వాడికి పెడతాను. ఈవినింగే కొంచెం డిఫరెంట్గా పెడతా. సిర్లాక్ మంచిది కాదనేసి చాలా చాలా వీడియోస్ నేను చూసాను. బట్ ఏమో మా బాబుకి అయితే అది వర్కౌట్ అయింది. మా బాబుకి అది తిన్న తర్వాత బోర్లా పడడం, ఫాస్ట్గా నడవడం ఇవన్నీ చేశాడు. నేను అది 5th మంత్ నుంచే పెడతాను. నాకైతే ఏ ప్రాబ్లం లేదు. నేను ఇలా ఉగ్గు ప్రిపేర్ చేసే టైంలో మా బాబు పడుకొని ఉన్నాడు. వాళ్ళు లేచేలోపు నేను ఉగ్గు ప్రిపేర్ చేస్తాను. అదే సిర్లాక్ అయితే సింపుల్ ప్రాసెస్. నేను అది ఒక బాక్స్లో సిర్లాక్ పెట్టుకొని ఒక బాక్స్లో ఉగ్గు పొడి చేసుకొని పెట్టుకున్నా. ఈ ఉగ్గు అనేది ఎలా చేస్తాననేది ఎవరికైనా కావాలంటే కామెంట్ పెట్టండి. నేను చేసేటప్పుడు వీడియో తీసి పెడతాను. ఈ ఉగ్గి చేసేటప్పుడు కొంచెం సాల్ట్, కొంచెం కరివేపాకు అయితే వేస్తాను. సాల్ట్ అనేది మా అత్తమ్మ చెప్పారు, కొంచెం సాల్ట్ వేయాలి అనేసి, అప్పుడే టేస్ట్ ఉంటుందని. అది ఒకసారి నేను కూడా తిన్నా, అంతకేమీ అనిపించలే. అందుకే నేను కూడా కొంచెం సాల్ట్ వేస్తాను. ఏ బనానా ఉన్నా, యాపిల్ ఉన్నా దాంట్లో యాడ్ చేసి వాడికి పెడతాను. అది ఓకే ప్రిపేర్ అయిపోయింది. ఆ యాపిల్ ఫ్రిడ్జ్లో ఉంటే తీసి బయట పెట్టుకున్నా. చెప్పాగా వీడియో ఎంట్రన్స్లో ఒక సిస్టర్ మెసేజ్ చేశారని. 4-5 వీడియోలు ఒకే డ్రెస్లో చేస్తావు, నీకు ఇంకా డ్రెస్సులు లేవా? ఎప్పుడు చూడు ఎన్ని వీడియోస్ అన్నీ ఒకే డ్రెస్లో చేసి పెడతావు అని అన్నారు. నేను ఏ డ్రెస్సుల్లో చేస్తే మీకేంటండి, మీకేమంత అవసరం? నాకు ఉన్న వాడితో నేను చేస్తాను. ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే మానేయండి. మీరెవరండి నన్ను అడగడానికి? ఇంట్రెస్ట్ ఉంటే చూడండి, లేకపోతే వేరే వీడియో చూడండి. నా డ్రెస్సుల గురించి మీరెందుకు మాట్లాడుతున్నారు? మీకంత రైట్స్ ఎక్కడవి? నాకు ఉన్నవి నేను వేసుకొని వీడియోస్ తీస్తున్నా. నచ్చితే చూడండి, లేకపోతే అసలు మీరు నా వీడియోసే చూడకండి. నాకు ఎట్లా తిట్టాలో కూడా అర్థం కావట్లేదు. అలా కామెంట్ చేస్తే ఎలా ఉంటుందండి? ఉన్న వాటితో నేను ఏదో చేసుకుంటున్నా, నాకేదో అవసరం వచ్చి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టుకున్నా. మీరెందుకు ఓవర్ యాక్షన్ చేస్తున్నారు? మీరు ఆ మాత్రం చేసి చూపించండి. ఫస్ట్ మాట్లాడొద్దు. నేనే ముందు ఏముంది యూట్యూబ్ అని అనుకున్నా చేస్తే కానీ అర్థం కావట్లేదు. మీకు టాలెంట్ ఉంటే మీరు చేసి చూపించండి. మీరు రోజుకొక డ్రెస్ వేసుకుని చేసి చూపించండి. నా డ్రెస్సుల గురించి మాట్లాడడానికి మీరెవరు అసలు? ఇట్లా మా బాబుకి నీకు మిక్సీలో వేస్తే నాకు నచ్చదు, అందుకే యాపిల్ అలా తీసి పెడతాను. మిక్సీలో వేసేసరికి అది మొత్తం బ్లాక్ వచ్చేస్తుంది. ఇలా చేయడం వల్ల నాకు కొంచెం బెటర్గా అనిపించింది తినడానికి కూడా. మా బాబు లేచిన తర్వాత వాడికి పెడుతున్నా. కాదండి, మీరే చెప్పండి, ఆమెకి ఎందుకండి నేను ఏ డ్రెస్సులు వేసుకొని వీడియోస్ తీస్తే? వాడు ఇంట్రెస్ట్గా తింటుండ్రు. ఒక్కొక్కరు ఉంటారు చూడండి, ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా ఆలోచిస్తారు. మనం చేసే కంటెంట్ వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళకి ఇష్టం వచ్చినట్టు వాళ్ళు కామెంట్స్ పెడతారు. నచ్చితే మటుకి బాగుంది అని మటుకి ఎవరో కామెంట్ చేయరు. ఇవన్నీ మటుకు అబ్జర్వ్ చేసి మరీ పెడతారు. మా బాబుకి కొంచెం అప్పుడే లేచాడు కదా, కొంచెం ఏదోలాగా ఉండి తినడానికి ఇష్టపడట్లే. బట్ నా కాళ్ళ పైన వేసుకుని పెడితే కంప్లీట్ చేస్తాడు. నేను అట్లనే మొత్తం పెట్టేసిన తర్వాత ఇంకా అయిపోయింది. వాడైతే టీవీ పిచ్చోడండి బాబు. వాడికి ఎవరు లేరు కదా, నేను ఒక్కదాన్నే కదా. ఆ టీవీ చూసుకొని ఉంటాడు. నేను నా వర్క్ నేను చేసుకుంటాను. ఆ టీవీ వల్లే నాకు ఇంత బెనిఫిట్ ఉంది. కొంచెం వర్క్ అయినా చేసుకోగలుగుతున్నా, లేకపోతే వచ్చిన వెనకాలే తిరుగుతూ ఉంటాడు. వీడియోస్ ఎవరు చూసేవాళ్ళు సపోర్ట్ చేయరు, ఇలా మాటలు అంటూ ఉంటారు. ఫైనల్ అయిపోయింది. ఇప్పుడు మా బాబుకి లాస్ట్ అండ్ ఫైనల్ దిష్టి అందరూ చూశారు కదా, దిష్టి తీసేస్తాను. ఓకే, థ్యాంక్ యూ సో మచ్ వాచింగ్ ఫర్ మై వీడియో. బాయ్.